పైకి వెళ్దామా? మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. దర్శితం తస్మై శ్రీ నమః. ఇప్పుడు చెస్ట్ అండ్ హ్యాండ్ అని ఫస్ట్ రైట్ సైడ్ 1 2 2 1 2 3 4 5 ప్రపంచ వెళ్ళేటప్పుడు చివరి భుజాలను తాకించే ప్రయత్నం చేయండి. 3 4 reverse 1 2 3 4 10 ఓకే. అలా బ్యాక్ కూడా రెడీ 1 1 2 2 3 3 4 4 ఇంకా 2 3 3 4 4 5 3 4 5 యాంకిల్ తిప్పాలి. 3 కాలు తిప్పొద్దు. 4 5 రివర్స్ 5 రివర్స్ 1 2 3 4 5 చూడండి ఇలా కూర్చున్నారు. మరి మనము ఈరోజు పబ్లిక్ రోడ్డు పైన ఈ విధంగా తివాచీలు పరుచుకొని మనం యోగా చేస్తున్నాము అనే ఆబ్జెక్టివ్ ఎందుకు మనం చేస్తున్నాము ఇక్కడ అని అంటే, భావనారాయణ స్వామి దేవాలయానికి ఎదురుగా ఒక పబ్లిక్ రోడ్డు మీద మనం చేస్తున్నాం. మరి దీని ఉద్దేశం ఏంటి అంటే ప్రజలందరూ కూడా వీక్షించాలి అని. మరి వీక్షించడం వల్ల మనకు వచ్చినటువంటి లాభం ఏంటి అంటే, మరి ప్రజల్లో ఒక రకమైన ఆలోచన కలగాలి. జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులు, యోగా సాధకులు, గురువులు, విద్యార్థులు, జిల్లాధికారులు అందరూ వచ్చి వందల సంఖ్యలో పొద్దున్నే మరి ఎందుకు ఇది చేస్తున్నారు అనే ఒక జిజ్ఞాస, ఒక ఆలోచన వాళ్ళల్లో కలగాలి. మరి వాళ్ళలో ఆ ఆలోచన, జిజ్ఞాస కలగడం వల్ల ఏంటి మన ఉద్దేశం అంటే, ఓహో ఇందులో ఏదో ప్రయోజనం ఉంది, మరి అందువల్లనే ఒక ప్రభుత్వ కార్యక్రమం లాగా దీన్ని చేస్తున్నారు, ఎంతో ప్రయోజనం లేని మరి ఇంతమంది ఇంత బిజీ లైఫ్ లో ఉండి రోడ్డు మీద తివాచీలు పరుచుకొని ఎందుకు చేసుకుంటారు, ఆ ప్రయోజనం ఏదో ఉంది అనేటువంటి మరొక ఆలోచన వాళ్ళల్లో మొలకెత్తాలి అని ప్రజల్లో. మరి ఆలోచన నాట్ ఓన్లీ బాపట్లలో ఉన్నటువంటి చూస్తున్న, వీక్షిస్తున్న వాళ్ళకే కాకుండా మీడియా ద్వారా జిల్లా అంతటికి కూడా కలగాలండి. మరి జిల్లా అంతటికి అలాంటి ఆలోచన కలిగితే ఏంటి లాభం అంటే, ఓహో ఈ ఆరోగ్య రహస్యాల్ని
ఈ ఆయుష్ రహస్యాన్ని మనం కూడా పుచ్చుకొని మన దైనందిన జీవితంలో దీన్ని మనం చేస్తూ సాధన చేస్తూ మన శారీరక మానసిక ఆరోగ్యాన్ని తద్వారా కుటుంబ తద్వారా ఊరు వాడ జిల్లా రాష్ట్ర దేశ ఆరోగ్యాన్ని మనం పెంపొందించుకోవచ్చు అనేటువంటి ఈ సాధనని ఒక అలవాటుగా ప్రజలు మార్చుకోవాలి. ఇది మన ఉద్దేశం. మనం ఇక్కడ ఈ రోజు యోగా సాధన బహిరంగ ప్రదేశంలో కూర్చొని మనందరం కూడా చేయడం. మరి ఈ ఆలోచన మనకి కలిగించింది ఎవరు అంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. మరి 2014 సంవత్సరంలో మన దేశంలో పుట్టినటువంటి ఈ యోగా వేల సంవత్సరాల క్రితం పతంజలి మహర్షి వారు ఈ యోగా క్రియని యోగా సాధనని కనిపెట్టి జన బాహుల్యంలోకి తీసుకొని వచ్చి మరి జనాలందరికీ కూడా దీన్ని అలవాటు చేసి భారతదేశానికి తనదైన తన సొంత ఒక ప్రక్రియని ఆయన ప్రసాదించారు. దాన్ని యోగా సాధకులు యోగా గురువులు ఒక పరంపరగా కొనసాగిస్తూ వేల సంవత్సరాల నుంచి దీన్ని మనం కొనసాగిస్తూ వస్తున్నాం మన యొక్క లైఫ్ లో ఒక భాగంగా. మరి దీన్ని మన దేశానికి మాత్రమే పరిమితమైన దీన్ని 2014 సంవత్సరంలో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రపంచానికి కూడా పరిచయించాలనే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి వారికి నివేదించి దీని యొక్క అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఒక రోజుని నిర్ణయించి ప్రపంచానికి దీన్ని పరిచయం చేస్తే బాగుంటుంది అనే ప్రపోజల్ ఇచ్చినప్పుడు ఐక్యరాజ్య సమితి వారు దాన్ని యాక్సెప్ట్ చేసి మరి